వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వ వ్యతిరేకత పైన జగన్మోహన్ రెడ్డికి కొంత సానుకూల ప్రభావం వస్తుంది ఎప్పుడు కూడా. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ సానుకూలత వస్తుందా? రావట్లేదా? అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అలాగే తెలంగాణ రాజకీయాల్లో కూడా మీకు నచ్చినటువంటి పాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? అలాగే తెలంగాణ అయితే కేసీఆర్ గారి పాలన బాగుందా? రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారికి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పార్టీ వస్తే ఇంకో పార్టీ 100% ప్రతిపక్షంలోకి వెళ్తుంది. ఇలా అవడానికి ప్రధాన కారణాలు ప్రభుత్వ పాలన అనేది కూడా ప్రజలకు 100% తెలుసు. ప్రజలకు నచ్చకపోతే ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పార్టీ పాజిటివ్‌గా ప్రజలకు మంచి చేయకపోతే, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఆటోమేటిక్‌గా ఏపీ ప్రజలు మరో పార్టీకి గెలిపించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం పైన ఏడాది కాలంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుందనేసి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా మీడియా ముఖంగా కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు ప్రభుత్వం పైన వచ్చినటువంటి వ్యతిరేకత వైసీపీకి అధికారానికి వచ్చేలా చేస్తుందని ఆయన అయితే నమ్ముతున్నారు. కేవలం ప్రభుత్వ వ్యతిరేకతే జగన్‌ని అధికారంలో తీసుకొచ్చిందని ఆయన గతంలో కూడా చెప్పుకొస్తున్నారు. అయితే జగన్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారా? అసలు జగన్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులు ఆయన రియాక్ట్ పైన అంటే రీకలెక్ట్ చేసుకొని మనం తప్పు చేశాం కాబట్టి ఆ తప్పులు మళ్ళీ చేయకూడదు అనే విధంగా చూసి ప్రజలు ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఆయన పైన రియాక్ట్ అయ్యి చూసుకుంటారా? ప్రజలు కూడా ఆ రకంగా ఆయన్ని రెస్పెక్ట్ ఇచ్చి అధికారాన్ని కూర్చోబెడతారా? అనేది కూడా చూడాలి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనేది నిజమే కావచ్చు. కానీ జగన్ దాన్ని సానుకూలంగా మలిచే విధానంలో కొంత విఫలమవుతున్నారు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు వాళ్ళ యొక్క అభిప్రాయం. ప్రజలు జగన్‌ని నమ్మాలి అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులు కాస్త ఇక్కడ చూసుకోవాలి. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి వైసీపీ హయాంలో 3 రాజధానులు తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి, ఈ విధంగా జగన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అప్పట్లో ప్రజా వ్యతిరేకతకు చాలా బలమైనటువంటి కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జగన్ హయాంలో నాసిరకం మద్యం బ్రాండ్లు కూడా వచ్చాయి. ఇవి కాకుండా పట్టాదారు పాసు పుస్తకాలపైన తమ ఫోటో ప్రింట్ చేయించుకోవడం, సంక్షేమ పథకాల పేరుతో కేవలం బటన్ నొక్కడం, ఆ పథకాలు గాలికి వదిలేయడం వంటివి కూడా చేశారని కూడా చాలామంది ప్రజలు, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు టీడీపీ, అలాగే జనసేన, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా చాలా బలంగా వైసీపీ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పును చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అది ప్రస్తుతం కూటమి పార్టీకి కూడా బాగా కలిసి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు ఒకంత ప్రజలను భయాందోళనకు గురి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తప్పుల పైన ఆయన ఒక్కసారి సమాలోచన చేసి మరోసారి తప్పులు జరగకుండా చూస్తానని ప్రజలకు భరోసా కూడా కల్పించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయకపోతే మాత్రం అది చెప్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇక్కడ అటువంటిది చేయట్లేదు, అటువంటిది కనిపించట్లేదు కూడా. ప్రస్తుతం ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. దాన్ని ఆయన పాజిటివ్‌గా మార్చుకోవడంలో ఎంత కష్టపడాల్సి ఉంటుందో అనేది కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళడం, బటన్ నొక్కడం, అక్కడ పోయినా కూడా ఏమైనా ఇచ్చినటువంటి హామీలు, మా ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పాలే గానీ, ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళ గురించి, సందర్భం ఏదైనా కావచ్చు. ఇలా రకరకాలైనటువంటి ఆరోపణలు మాత్రమే చేసేవారు. అక్కడ మిగతావేవి కూడా ఆయన ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి. అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పరదాల ముఖ్యమంత్రి అంటూ కూడా అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి వార్తలు దానికి సంబంధించి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, ఇక కాంగ్రెసు, సొంత చెల్లి కూడా అనేక సందర్భాల్లో పరదాల ముఖ్యమంత్రి ఇలా అనేకమైనటువంటి ఆరోపణలు ప్రజల్లో కూడా వచ్చాయి. అయితే 5 ఏళ్ల పాలనలో ప్రజల్లో సృష్టించినటువంటి భయాన్ని పోగొడితేనే జగన్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా 100% మనతో పాటుగా రాజకీయ విశ్లేషకులు దీన్ని బాగా బలంగా నొక్కి చెప్తున్నారు.
మరి వారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుల్ని ఇక్కడ కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తే మాత్రమే ఆయన రాబోయే రోజుల్లో అధికారం వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే మరి పార్టీ మనుగడ కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వెళ్ళారనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.